సో 3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించినాం అన్నట్టు 2012 ఆ టైంలో. సో చాలామందికి రక్తదానము అండ్ అబో వండాలు సమాజాన్ని దగ్గరగా గమనించి సమాజంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో రాజకీయ నాయకులు ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివినాను. చాలామంది రెసిడెన్షియల్ స్కూల్లో చదివేటట్లు నేను ఎంకరేజ్ చేసినాను అన్నట్టు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే విద్యాభ్యాసమే, అంతే, ఇంకా వేరే ఏం లేదన్నట్టు. ఆ టైంలో అప్పటి ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటి, ప్రచారం కోసం పనిచేస్తున్నాయి అన్నట్టు, పని కోసం ప్రచారం చేయట్లేదు, పనిని ప్రచారం చేయట్లేదు అన్నట్టు. సో మళ్ళా ఎన్నిక వస్తే ఈ 2016 జూలై 31, సో 2014లో ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు కదా. తర్వాత నాకు అనిపించింది ఆ రోజు మన పూర్వీకులు ఎవరైతే స్వతంత్ర సమర యోధులు మనకు ఇచ్చిన ఈ సమాజాన్ని దోసుకోవడానికి ఇవ్వట్లేదు కదా ఈ రాజకీయ నాయకులు. సో అది లిక్కర్ దగ్గర కావచ్చు, దాన్ని ఏమంటారు, శాండ్ దగ్గర కావచ్చు, కబ్జాల దగ్గర కావచ్చు,